రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మొన్నటి వరకు కాంట్రవర్సీలతో సావాసం చేసిన ఈయన ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారనే చెప్పాలి. పైగా ఇకపై మంచి సినిమాలు చేస్తానని మొన్న మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం సారీ టూ మచ్ లవ్ కెన్ బీ స్కేరీ అనే ట్యాగ్ లైన్తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో సోషల్ మీడియా ద్వారా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆరాధ్యాదేవి అలియాస్ శ్రీలక్ష్మి సతీష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్, ట్రైలర్తో పాటు పాటలు కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక వర్మ సినిమాల విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈ మధ్యకాలంలో రాజకీయంగా ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పలు పోలీస్ కేసుల్లో చిక్కుకొని బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ల మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ వైరల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వర్మపై ఈ విషయం మీద పలుచోట్ల కేసులు ఫైల్ అయ్యాయి. ఇక ఒకప్పుడు మనసులో మాట కూడా ముఖం మీదే చెప్పే వర్మ ఇప్పుడు కాస్త భయపడుతున్నాడనే చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను విమర్శించిన పోసాని కృష్ణమురళిని కూడా అరెస్టు చేయగా దీనిపై స్పందించమని అడిగితే తాను రాజకీయాలను ఫాలో అవటం లేదని, తనకు ఏ విషయం తెలియదు అంటూ మాట తిప్పేశారు. దీంతో వర్మ భయపడిపోయారంటూ చాలామంది కామెంట్ చేశారు కూడా. ఇక ఇదిలా ఉండగా తాజాగా రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటంటే తాజాగా ప్రత్యూష అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రామ్ గోపాల్ వర్మను కలిసి మీరు ఎంతోమంది అమ్మాయిలను చూసే ఉంటారు, అమ్మాయిల్లో మీకు నచ్చే బాడీ పార్ట్ ఏంటి అని ప్రశ్నించింది. దానికి వర్మ నిజం చెప్పాలా లేక అబద్ధం చెప్పాలా అని అడగ్గా ఆమె నిజమే చెప్పాలని చెప్పింది. దాంతో మీరు దీనిని తీసుకోండి అంటూ కుర్రాళ్లు ఊహించిన సమాధానమే చెప్పి షాక్ ఇచ్చారు వర్మ. ఇక దాంతో ఆమె కూడా కాస్త తల వంచి సిగ్గుపడినట్టు మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఈ అమ్ముడికి బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్గా ఫిక్స్ అని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటే ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావని ఇంకొంతమంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ వీడియోతో పాటు ఈమె కూడా పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు.